వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. 17 దినాలలో 3 దినాలు మాత్రమే ఎపిసోడ్ సహకారులు లభించారు. ఈ మాసాంతానికి అనుదినం ఎపిసోడ్ సహకారులు కావాలి. లేని ఎడల ట్రాన్స్మిషన్ పార్ట్ కూడా చెల్లించలేం. మినిస్ట్రీ ఈజ్ అండర్ ఫైనాన్షియల్ constraints and troubles. It is the blessing. దేవుడు ఎప్పుడు కూడా సమృద్ధినిచ్చేవాడు. ఒక పర్టికులర్ టెస్ట్ పీరియడ్ టు గివ్ us the promotion to the next level of service activity. God always provides the hurdles and troubles to overcome with the power of the Holy Spirit and the prayer. పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థనతో మనం ఆటంకాలను జయించుకుంటూ అత్యధికమైన సేవలోని ప్రవేశించడానికి దేవుడు ఇటువంటి గడ్డు కాలాలు ఇస్తుంటాడు. కనుక వీఆర్ నాట్ డెస్పరేట్. మేము ఏమి కుంగిపోవట్లేదు, నిర్వీర్యం నిరాశపడటం లేదు. వీఆర్ ఎంజాయింగ్ దీస్ ట్రబుల్స్, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్. కనుక మీరు నేను ఆర్థిక అవసరతలు ఉన్నాయి అని చెప్పినప్పుడల్లా కూడా యూ షుడ్ బీ ఆల్వేస్ హ్యాపీ అండ్ రిజాయిస్ ఇన్ గాడ్ అండ్ వెయిట్ అన్ టు ద లార్డ్ ఫర్ హిస్ ఆన్సర్స్. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినము సాంకేతిక పరమైనటువంటి అబ్జెక్షన్స్ కారణంగా, టైం లిమిట్ కారణంగా రిపీట్ వేశాము. ఈ దినం గలతీ పత్రిక 4వ అధ్యాయము మనము ప్రారంభించుకుందాము. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నింటికీ కర్తయ్యై ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. మీరు వారసులైనప్పటికీ బాలుడై ఉన్నంతకాలము దాసునికి అతనికి భేదం లేదు. ఏమిటి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు? మీరు రక్షణ పొందిన వెంటనే దేవుని కుమారులు అవుతారు. మీరు రక్షించబడిన వెంటనే దేవుని కుమారులు అవుతారు. మీరు ఒక మాట గమనించండి. నేను మీరు బాప్తిస్మం తీసుకున్న వెంటనే అనలేదు. మీరు బాప్తిస్మం తీసుకున్న వెంటనే అనలేదు నేను. మీరు రక్షింపబడిన వెంటనే దేవుని కుమారులు అవుతారు. దేర్ ఈజ్ నథింగ్ కనెక్షన్ విత్ ద సాల్వేషన్ అండ్ విత్ ద బ్యాప్టిజం విచ్ యు ఆర్ విట్నెసింగ్ బిఫోర్ పబ్లిక్. ప్రజల ఎదుట నీవు నీట మునిగి చూయించే బాప్తిస్మం ఉందే, అది రక్షణ కాదు. రక్షించబడిన వాడు ఇచ్చే సాక్ష్యమే తప్ప అది రక్షణకు మూల కారణం నీట మునగటం కాదు. ఈ రక్షణకు మూల కారణం విశ్వాసము, కృప. యేసుక్రీస్తు నుండి కృప, యేసుక్రీస్తునందల విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. నీవు రక్షించబడ్డావు, వెంటనే నీవు దేవుని కుమారుడు అయ్యావు. దేవుడు వివాహమైన దంపతులకు సంతానం ఇచ్చినప్పుడు పసిబిడ్డలను ఇస్తాడు. మైనారిటీ 18 ఏళ్ల వరకు ఉంటుంది వాళ్ళకి. ఆ మైనారిటీ తీరిన తరువాత వాళ్ళు స్వతంత్రులు అవుతారు.
వాళ్ళు స్వతంత్రులే, కానీ మైనర్ ఏజ్ గ్రూప్కి చెందినవారు. అంటే 18 ఏళ్ల లోపట ఉన్నవాడు నీ పుత్రుడైనా నీ పుత్రికైనా వారసుడైనా వారసురాలైనా ఏ విధమైనటువంటి ఆస్తికి చెందిన హక్కులు స్వతంత్రంగా తీసుకోవటానికి లేదు. వారసుడే, కానీ 18 ఏళ్ళు దాటాలి. కనుక పుట్టినప్పుడు ఎట్లా పసిబిడ్డగా పుట్టి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఏజ్ వచ్చేవరకు ఎదుగుతారు, అలాగా రక్షించబడిన వాడు సర్టన్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ రీచ్ అయ్యేంతకాలం దాసుడిగానే ఉంటాడు. పాపానికి దాసుడిగానే ఉంటాడు, ధర్మశాస్త్రానికి దాసుడిగానే ఉంటాడు. కనుక మెచ్యూరిటీ లెవెల్స్ స్పిరిచువల్గా ఉన్నవి అనేది మీరు తెలుసుకోవాలి. కానీ ఇవాళ ఈ లెవెల్కి చర్చ ఎదగలేదు. వింటున్నారా? ఈ లెవెల్ ఆఫ్ థాట్కి సంఘ కాపర్లు సంఘాలు చేర్చలేకపోయారు. సంఘంలో ఒకసారి నేను చెప్తానేనండి, మీరు ఒక హై స్కూల్కి వెళ్ళండి. అక్కడ ఆ పాఠశాల విద్యార్థులే అందరూ ఆ పాఠశాల విద్యార్థులే. 6వ తరగతి వాళ్ళు ఉంటారు, 7, 8, 9, 10. 10వ తరగతిలో కూడాను ఏ గ్రేడ్ నుంచి దిగువ గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడ్ సెక్షన్ క్లాస్ 10th క్లాస్లో కూడా బైఫర్గేషన్ ఆఫ్ మెరిట్ ఉంటారు. అవునా? మీరు 6th క్లాస్ వాడు విద్యార్థి, అదే స్కూల్ విద్యార్థి, బోనఫైడ్ స్టూడెంట్ ఆఫ్ ద సేమ్ హై స్కూల్. కానీ 10th క్లాస్లో టాప్ మెరిట్ వాడుకున్నటువంటి ఆ యొక్క నాలెడ్జ్ కానీ ఆ సిచ్యుయేషన్ కానీ వాడు మిగతా వాడికి ఉండదు. విద్యార్థులే అలాగే అందరూ వారసులే, కానీ స్వతంత్రులు అందరూ. దాస్యము నుండి బయటకు వచ్చిన స్వతంత్రులు అందరూ. క్రైస్తవ్యంలో ఇది ఒక మెరిటోరియస్ సబ్జెక్ట్ అండ్ టాపిక్ మనం డిస్కస్ చేయాల్సింది. ప్రేయర్ లైఫ్ నాట్ డిపెండ్స్ అపాన్ ద టైం బౌండ్. కొంచెం జాగ్రత్తగా వినాలి నేను చెప్పేటప్పుడు. కొంతమంది 50 రోజులు ప్రార్థన, 40 రోజులు ప్రార్థన, 30 రోజులు ప్రార్థన, 21 రోజులు ప్రార్థన, 14 రోజులు ప్రార్థన, 7 రోజులు ప్రార్థన, 3 రోజులు ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన. Does it mean that they were up to the mark of the extraordinary level of spirituality? No. కావలసిన ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగిపోయి ఉన్నారు అని లెక్క 50 రోజులు 40 రోజులు అని చెప్పేవాళ్ళు లేదు. ఇది టైంను బట్టి, ఆచారాన్ని బట్టి, పద్ధతులను బట్టి కాదు. ఇన్నర్ మ్యాన్ డెవలప్మెంట్, అంతరంగ పురుషుడి యొక్క అభివృద్ధి క్రీస్తు సారూప్యంలోకి వెళ్ళినప్పుడు స్వతంత్రులు అవుతారు. జయం ఉంటుంది జీవితంలో, విశేష జయం ఉంటుంది జీవితంలో. ఆధ్యాత్మిక జీవితంలో పడుతూ లేస్తున్నవాడు దాసుడే. దాసుడుతో సమానమైన వారసుడు. దాసుడికి వాడికి భేదం లేదు. ఇంకా నేను వివరణ ఇస్తాను. దాసుడు హక్కు లేనివాడు, ఓనర్షిప్ హక్కు లేనివాడు. అలాగే వారసుడు కూడా మైనారిటీ తీరకపోతే ఇటువంటి హక్కు లేనివాడుగానే ఉంటాడు. మీరు మరొకటి గమనించాలి. వారసుడైనటువంటి వాడు ఎంత ప్రెస్టీజియస్గా అవుటర్ అపియరెన్స్ కనపడినా అతనికి 18 ఏడు దాటే వరకు కూడా సంపూర్ణమైనటువంటి హక్కులు లభించవు. అదే ఇంట్లో ఉంటాడు, ఇంటి మీద హక్కు ఉండదు. కానీ 18 ఏళ్ళు దాటాక హక్కు ఉంటుంది. సో వీళ్ళకి హక్కు సంక్రమింపజేసుకునేటువంటి వయస్సు ఇంకా రాలేదు. అది మైనర్
అనేటువంటి మాటకు అర్థం. అలాగే యేసుక్రీస్తునందు బాప్తిస్మం తీసుకున్నారు, రక్షణ పొందారు అనేస్తే చాలదు. ఇన్ని సంవత్సరాల కాలం అనుభవం ఉంది అంటే చాలదు. నీ సంవత్సరాల కాల అనుభవం కాదు అక్కడ కావాల్సింది. నీ ఆత్మలో అంతరంగ పురుషుడు ఎంతగా బలోపేతమయ్యాడో దాన్ని బట్టి స్వతంత్రుడు అవుతావు. నేను కొన్ని విషయాలు చెప్తాను, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఎవరైనా ఒక దాసునికి డబ్బు ఇవ్వకపోతే పని చేయలేడు. మైనర్ బాలుడు కూడా డబ్బు లేకుండా పని చేయలేడు. మైనారిటీ తీరిన వాడు డబ్బు లేకుండా కూడా పనిచేయగలుగుతాడు బై యూజింగ్ హిజ్ అథారిటీ యాజ్ ద డిసెండెంట్ ఆఫ్ హిజ్ ఫాదర్. ఆ తండ్రికి వారసుడుగా మాటతో పని చేయించేస్తాడు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలుగుతాడు. తండ్రి మన్ననకు పాత్రుడు అవ్వగలుగుతాడు తన నిర్ణయాల చేత. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బు లేకుండా దేవునిపై ఆధారపడి పని ఎలా చేయాలా అనేది ఎప్పుడు నేర్చుకుంటారంటే క్రీస్తు యొక్క సారూప్యతలో బలపడినప్పుడు. అర్థమవుతుందా? అలాగే అనారోగ్యంలో స్తుతించగలుగుట ఎప్పుడు చేయగలుగుతారంటే క్రీస్తు సారూప్యంలో బలపడినప్పుడు. వరుస అపజయాలు వస్తున్నప్పుడు ఆనందించగలుగుతారు. ఎప్పుడంటే అవి విజయ బాటలోని మార్గాలను భావించే ఆధ్యాత్మిక స్థాయిలోనికి మీరు రాగలిగినప్పుడు. ఎంత పెద్ద విఘాతం కలిగిన డిస్టర్బ్ కాకుండా ఉండగలిగేది ఎప్పుడంటే ఆత్మలో క్రీస్తు సారూప్యంలో బాగుగా ఎదిగినప్పుడు. కాబట్టి దట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ షుడ్ కన్విన్స్ యూ. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక బోధ నిన్ను ఒప్పింపచేసి అంగీకరింపచేసి జీవింపజేసేట్టుగా చేస్తే దెన్ యు ఆర్ ఫ్రీ. అప్పుడు మీరు స్వతంత్రులు అని చెప్పుకోవాలి. ఆదివారం గుడికి వెళ్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అనుకుంటే నువ్వు దాసుడివే. నేను చెబుతున్న మాటలు సంఘ కాపులకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్స్ బ్రింగింగ్ పీపుల్ ఇన్ టు దెయిర్ ఓన్ చర్చెస్. నో, దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. బ్రింగింగ్ ద చర్చ్ ఇన్ టు ద పబ్లిక్ ప్లేస్ ఫ్రమ్ యువర్ చర్చ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. నీ గుడి పోగేసుకుంటున్నావే, 1వ ఆరాధన, 2వ ఆరాధన, 10వ ఆరాధన, 1,00,000 ఆరాధన, డ్యామ్ వేస్ట్. అంటే మీరు వేరేగా తీసుకోకండి మిత్రులారా. డ్యామ్ వేస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ ద బిలీవర్. విశ్వాస జీవితంలో దేవుని యొక్క ఉద్దేశ నెరవేర్పులో ఇట్లా గుళ్ళకు చేర్చే ప్రోగ్రామ్ ఫెయిల్యూర్. Take them into the people and ask them to live for God and guide them how to lead the life like Christ in public. క్రీస్తు వలె లోకంలో జీవించడం ఎట్లాగో వాళ్ళకి అభ్యాసం చేయిస్తూ సమాజంలో ఉంచడం. ఉప్పు డబ్బాలోకి ఉప్పు చేర్చడం ఎంతో మీ సంఘాల్లోకి జనం చేర్చడం అంత. ఉప్పు డబ్బాలను కొంచెం తీసి వండుతున్న పదార్థాలు వేయటం ఎంతో మీ సంఘం నుండి సమాజానికి బెస్ట్ అవుట్పుట్ క్రిస్టియన్స్ని పంపించడం అటువంటిది. కాబట్టి ఐఎమ్ నాట్ అగెన్స్ట్ సండే వర్షిప్ అండ్ ఎవ్రీథింగ్. ఇదంతా మతం. చెప్పండి ఒక్క మాట నాకు. తోమా గారు ఇండియా వచ్చాడు. హీ లివ్డ్ ఇన్ ఇండియా. దట్ ఈజ్ ఇవాంజలిజం. He lived like Christ in India is the evangelism. The one who believed in Christ must live in India as Christ. మహాత్మా గాంధీ గారు అదే చెప్పాడు. భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మీరు చూడాలంటే భారతదేశంలోని క్రైస్తవులు క్రీస్తులా ఉండాలి అన్నాడు. ఆయన ఆ రోజే యాంటిసిపేట్ చేశాడు బిఫోర్ 1947. స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయనతో డైరెక్ట్గా చెప్పిన మాట ఇది.
If the Christians of India should be like the Christ, one day the India will become the Christian country. నేను భారతదేశం క్రైస్తవ దేశం అయిపోవాలి, హిందూ దేశం అయిపోవాలి, ముస్లిం దేశం అయిపోవాలనేది ఐఎమ్ డ్యామ్ ఎగెనిస్ట్. 100% ఐఎమ్ ఎగెనిస్ట్ టు దట్ కాన్సెప్ట్ అండ్ ప్రిన్సిపల్. బట్ ఐ విష్ దట్ ఆల్ ఇండియన్స్ మస్ట్ బీ ఇన్ హెవెన్ విత్ క్రైస్ట్ బై సేవింగ్ నాలెడ్జ్. భారతదేశం 121వ 124వ క్రైస్తవ దేశంగా అవ్వాలనేది నేను చెప్పటంలే. నేను చెప్తుంది ఏమిటంటే our Indians, all our Indians must be saved and must be in heaven, not in the hell, not in the Hades. That's my wish. అందుకే చెప్తున్నారు, వారసుడు అంటే ఎవరు? రిప్రజెంటింగ్ ద ఫాదర్, రిప్రజెంటింగ్ ద ఫాదర్. ఒక వారసుడు తన తండ్రికి రిప్రజెంట్గా ఉండాలి. మీ తండ్రికి మీరు మంచి పేరు తీసుకుని రావాలి. నేను మా తండ్రికి ఎప్పుడు మంచి పేరు తీసుకురాలా. నా యవ్వన కాలంలో చాలా అవమానాలే తీసుకుని వచ్చాను ఆయనకి. ఇప్పుడిప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ 28-30 సంవత్సరాల సేవా జీవితంలో ఐఎమ్ నాట్ కన్ఫర్మ్డ్ దట్ ఐ మే బ్రాట్ హ్యాపీనెస్ టు మై ఫాదర్. మా నాన్నగారికి నేను ఆనందం తెచ్చాను లేదో నాకు ఇప్పటికి అనుమానమే. ఎందుకంటే మన వారసుడు ఇట్లుండాలి. దాట్ ఫెలో షుడ్ బి లైక్ దిస్, మై సన్ షుడ్ బి లైక్ దిస్. దేవుడు కూడా ఇట్లా అనుకుంటాడు, నా కుమారుడు ఇట్లుండాలి. నువ్వు వారసుడివే, కానీ దాసుడికి నీకు భేదం ఏంటి? యు ఆర్ సో వీక్ ఇన్ స్పిరిట్. ఆత్మలో బలహీనుడివి. శత్రువుని క్షమించలేవు, ఇమోషన్స్ని కంట్రోల్ చేయలేవు. నీ ఆత్మను నువ్వు కంట్రోల్ చేసే పవర్ నీ ఆత్మలో నీకే ఇచ్చాడు దేవుడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. కనుక ఇమోషనల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ మిస్ అయిపోతున్నారు. వాళ్ళ పెద్ద పెద్ద పాదిరి గారులు ఆర్థిక సంబంధమైన యథార్థత లేకుండా బతుకుతున్నారు. ఈ డబ్బు తీసి అందులో పెట్ట, ఆ డబ్బు తీసి ఇందులో పెట్ట. ఫెయిల్యూర్. ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ, ఆర్థికపరమైన యథార్థత క్రీస్తులో ఉన్న వ్యక్తికి సాధ్యం అవ్వాలి. దట్ ఫెలో మస్ట్ కల్టివేట్ దట్. ప్రతి విశ్వాసి దాన్ని సాధించాలి. ఈ సెక్షువల్ టెంప్టేషన్ ప్రతి విశ్వాసి సాధించగలగాలి. కనుక మనం దేవుని యొక్క వాక్యంలో దేవునికి అడ్డంగా ఉన్నవి నేత్రాశ, శరీరాశ, జీవడంబం, వీటిని చితక్కొట్టి పైకి రావాలి. నేత్రాశ, శరీరాశ, జీవడంబాలని అణగదొక్కి ఆత్మలో వర్తిల్లాల. మీరు ఎప్పుడైనా ర్యాకెట్ పైకి వెళ్ళే ప్రయోగం చూసారా? ఆ ర్యాకెట్ ఆ యొక్క ఫైర్ని కిందకు తోస్తూ పైకి ఎగబాకుతుంది. అర్థమవుతుందా? ఒక చెట్టు ఎక్కే వ్యక్తిని చూడండి, వాడు పైకి వెళ్ళటానికి 2 కాళ్ళు కూడా పాదాలు ప్రెషరైజ్ చేసి పైకి జంపిస్తాడు, పైకి పాకుతుంటాడు. మనం ఆ విధంగా కింద ఉన్న లోకాన్ని అలా కిందకు తొక్కి పైకి ఎదగటం నేర్చుకోవాలి. పైకి ఎగరాలని మీరు ప్రయత్నం చేయండి, మీరు భూమిని గట్టిగా తన్ని పట్టి లేస్తానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోకాన్ని, లోకాశలను నువ్వు తొక్కి అణిచినప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. అప్పుడే వారసుడు అవుతావు. అప్పుడే నువ్వు వారసుడు అవుతావు. వారసుడు ఎప్పుడైతే అయ్యావో, నువ్వు మైనారిటీ తేలిన వారసుడు ఎప్పుడైతే అయ్యావో, నువ్వు తండ్రికి ఒక గొప్ప ప్రతినిధిగా ఉండగలుగుతావు. మనం చూస్తే ఒక తండ్రి యొక్క గుణలక్షణాలు తన కుమారులు ప్రతిబింబించాల. దేవుని యొక్క గుణలక్షణాలు మనలో ప్రతిబింబించాలి. అదే వారసత్వం. వారసుడు అంటే మీరు చూడండి, పొలిటికల్ వారసుడు అంటారు. అంటే ఆయన తర్వాత రాజకీయాల్లో ఈయన వస్తాడనమాట.
మెడికల్ వారసుడు, డాక్టర్ గారు కొడుకు డాక్టర్ గారికి వచ్చేస్తాడు. పాస్టర్ గారు వారసుడు, కొడుకు మినిస్ట్రీలో వారసుడికి వస్తారు. మినిస్ట్రీ వారసుడు. వారసుడు అంటే లెగసీ, నా తర్వాత కంటిన్యూ చేస్తాడు నా విషన్. దేవుని వారసులు అంటే ఏమిటి? దేవుని పిల్లలు దేవుని వారసులు అంటే దేవుని చిత్తాన్ని కొనసాగిస్తారు అని అర్థం. దేవుని చిత్తాన్ని కొనసాగించేవాడే వారసుడు. దేవుని అభీష్టాన్ని నెరవేర్చేవాడే వారసుడు. ఎట్టబడితే అట్ట బతికేవాడు వారసుడు ఎట్టవుతాడు? వాడు నాకు అసలు పుట్టలేదంటాడు ఒక్కో తండ్రి. అట్లాంటి కన్నా ఏంటంటే నేను అసలు కనలేదండి. అంత ఇరిటేట్ అయిపోతారు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ బిడ్డల గురించి చెప్పినప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ వేరు, వీడి బతికేది వేరు. తండ్రి యొక్క అభీష్టం నెరవేర్చేవాడే వారసుడు. దావీదుని గురించి దేవుడు అన్న మాట ఏమిటండి? నా హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. దానియేలు నీవు బహుప్రియుడువు. ఎందుకని? దేవునికి ఇష్టమైనట్టు బతుకుతాడు. అన్కాంప్రమైజ్డ్ లైఫ్ ఆన్ ద ఎర్త్. నేను చెబుతున్నాను, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ని మీరు జీవించగలుగుతారో, యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ విక్టోరియస్ స్పిరిచువల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద ఎర్త్లీ లైఫ్ ఆల్సో. గొప్ప సాధన నువ్వు చేయగలుగుతావు. యూ కెన్ లవ్ ద పీపుల్ లైక్ గాడ్. యూ కెన్ సర్వ్ ద పీపుల్ లైక్ క్రైస్ట్. మా నాన్నగారి మిత్రుడు జల్లా వీరభద్రరావు గారిని ఉన్నారు. ఆయన అమెరికా దేశం వెళ్ళి వచ్చాడు. ఆయన ఇప్పుడు నాకు 4-5 సంవత్సరాలుగా ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, క్రిస్టియానిటీ ఈజ్ ద బెస్ట్ వన్ ఇన్ సర్వీస్. ఇన్ మై అబ్జర్వేషన్, క్రిస్టియన్స్ ఆర్ రియల్ పీపుల్ ఇన్ సర్వీస్, హోల్ హార్టెడ్ పీపుల్ ఇన్ సర్వీస్ అని చెప్తారు ఆయన. వెరీ రీసెంట్ టైమ్స్, చాలా తక్కువ రోజుల క్రితమే ఆయన నాతో పంచుకున్న మాట. మదర్ తెరీసా ఆశ్రమంలో ఆయన 1 వీక్ ఉన్నాడు. అమ్మతో ఉండి పనిచేశారట. తర్వాత ఆయన మదర్ తెరీసా గారితో 1976లో వచ్చిన ఆ పెను తుఫాను, దివిసీమ ఉప్పెన అంటారు. ఆ ఉప్పెనలో కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇండియన్ గవర్నమెంట్ రీచ్ కాకముందు బిల్లీ గ్రహం గారు రీచ్ అయ్యాడు అక్కడికి. మదర్ తెరీసా అక్కడికి వెళ్ళి చనిపోయినటువంటి ఆ శవాలన్నింటి కలెక్ట్ చేసి శవదహనాలు చేశారు. ఆ టీంలో ఉన్నాడు ఈయన జల్లా వీరభద్రరావు గారు. ఆయన చెప్పిన మాట, మదర్ తెరీసా ఆశ్రమంలో ఒక పేషెంట్ దగ్గర చాలామంది అసిస్టెంట్స్ ఉండి ఒకళ్ళు కాళ్ళు నొక్కుతూ, చేతులు నొక్కుతూ, తల నిమురుతూ, పరామర్శిస్తూ, వాళ్ళు పుళ్ళతోటి నిండి ఉంటారట. ఆ పేషెంట్ దుర్గంధంతో ఉంటారు. అయినా సరే ఆ మదర్ తెరీసా యొక్క స్ఫూర్తి, క్రైస్ట్ నేచర్ అక్కడ కనబడుతుందని వాళ్ళు సాక్ష్యం చెప్పాడు ఆయన. హీజ్ ఎ హిందూ, నాట్ క్రిస్టియన్. ఆయన క్రైస్తవుడు కాదు, హిందువు. ఆయన స్ట్రాంగ్ హిందూ దట్టు. ఆయన చెప్పింది ఏంటంటే, దే సర్వ్ దట్ దే ఫీల్ దే ఆర్ సర్వింగ్ టు క్రైస్ట్. మదర్ తెరీసా ఒక రోగిలో క్రీస్తును చూచి ప్రేమించింది. ఒక నిజమైనటువంటి మెచ్యూర్డ్ ఆఫ్ స్ప్రింగ్, మెచ్యూర్డ్ వారసుడు ఎట్లుంటాడంటే, దేవుని పోలుంటాడు, క్రీస్తుని పోలుంటాడు. హీఈస్ రెడీ టు సర్వ్. ఆ కండిషన్లో ఉంటాడు. నేను లయన్స్ క్లబ్లో చేరాను. దాని టైటిల్ ఏంటి తెలుసా? వీ సర్వ్. యాక్చువల్గా దట్ ఈస్ ద లోగో ఆఫ్ ద చర్చ్. సంఘానికి కాన్సెప్ట్ ఏంటంటే వీ సర్వ్, అంతే. లీడ్ బై ఎగ్జాంపుల్ అనేది లయన్స్ క్లబ్ వాళ్ళు పెట్టారు. యాక్చువల్లీ సంఘం లీడ్ బై ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. వీ సర్వ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ చర్చ్. మెల్విన్ జోన్స్ అని ఆయన స్థాపించాడు ఈ లయన్స్ క్లబ్. కానీ నేను చెప్తున్నాను, కానీ లయన్స్ క్లబ్లో క్రిస్టియన్స్ ఎవరు రావట్లేదు ఇండియాలో. నేను ఫస్ట్ క్లబ్ క్రిస్టియన్స్తో పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఇంచుమించుగా 49-50 మంది
సుమారు 70 మంది న్యూ పీపుల్తో కలిపితే ఉన్నారు. నేనేం చెబుతున్నానంటే, యువర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు వారసుడివి. నువ్వు క్రైస్తవుడు అయినందుకు వారసుడు కాదు, రక్షణ పొందితే వారసుడు. ఇఫ్ యు ఆర్ ట్రూ క్రిస్టియన్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు నిజమైన వారసుడు, యు ఆర్ ద రియల్ హెయిర్ టు గాడ్. HEIR, హెయిర్ అంటే వారసుడు, లీగల్ హెయిర్ అంటారు, వారసత్వం, న్యాయపరమైన వారసత్వం. కాబట్టి నువ్వు లీగల్ హెయిర్గా ఉండాలి. దేవుని యొక్క లీగల్ హెయిర్ నువ్వు, దేవుని అధికారం నీది, దేవుని వనరులు నీయే, దేవుని సమస్తం నీది. ఇప్పుడు నాకు 2 మగపిల్లలు ఉన్నారు. నాకు ఒక 2 మోటార్ సైకిళ్ళు, ఒక కారు ఉంది నా దగ్గర. వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళు నిండిపోయిన వారు. చక్కగా వచ్చి నా కారు తీసుకుని వెళ్తారు. కట్టసీ సేకే తప్ప పర్మిషన్ డజంట్ నీడెడ్. ఇట్ ఈస్ హిస్ బైక్ ఆల్సో, ఇట్ ఈస్ హిస్ కార్ ఆల్సో అట్ ద సేమ్ టైం. నో రిగ్రెట్స్ బిట్వీన్ అస్. మా మధ్యలో ఏం గొడవలు ఉండవు దాని గురించి. ఇంకోటి బయటోడు వచ్చి నా బండి వేసుకెళ్తే ఊరుకోను కదా, నా కుమారుడు వేసుకెళ్తే అడగను కదా, ఎందుకు వేసుకెళ్ళావు అని దండిస్తానా? చెప్పకుండా పనివాడు వేసుకెళ్తే ఊరుకుంటామా వెహికల్? కాబట్టి వారసత్వం అంటే ఏంటంటే లీగల్ హెయిర్. మనం సమస్తానికి వారసులం, దేవుని ఆస్తికి వారసులం, దేవుని అధికారానికి వారసులం, దేవుని యొక్క గుణలక్షణాలకు వారసులుగా ఉండాలి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం ఉన్న బిడ్డలు నిజ వారసులుగా ఎదగడానికి సహాయం చేయండి. లెట్ ఇండియా బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ ద న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్. ఆ దర్శనం నాకుంది, నెరవేర్చము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని సయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.